ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించింది. 150 పేజీలతో ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ గుప్తాకు అందజేశారు ఐజీ వినీత్ బ్రిజ్లాల్. గత 2 రోజులుగా 4 బృందాలు హింస చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాయి. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు కీలక ఆధారాలను కూడా సేకరించాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన సిట్ టీం 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించాయి. ఈ మొత్తం రిపోర్ట్ను డీజీపీకి అందించారు సిట్ చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్. ఇక సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనున్నారు డీజీపీ హరీష్ గుప్తా. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ రావు లైవ్ లో అందిస్తారు. వినాయక్, ప్రాథమిక నివేదికలో బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల మీద ఎన్నికల కమిషన్ నియమించిన సిట్ గత 2 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది. దాదాపుగా 4 బృందాలు పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఈ 3 జిల్లాల్లో కూడా పర్యటించి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో కూడా మాట్లాడిన తర్వాత ఈ నివేదిక రూపొందించడం జరిగింది. ఎన్ని సంఘటనలు జరిగాయనే దాని మీద కూడా వారు పూర్తి స్థాయిలో పరిశీలించి ఘటనలు గల కారణాలన్నింటినీ కూడా విశ్లేషించారు. దాదాపుగా 33 సంఘటనలు ఈ 3 జిల్లాలలో కూడా చోటు చేసుకుని 33 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన వైరం కావచ్చు, ఎఫ్ఐఆర్లకు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా పరిశీలించారు. దీంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో అక్కడున్న ఆయా గ్రామాలను సందర్శించి ఆ గ్రామాల ప్రజలతో కూడా మాట్లాడి పూర్తి స్థాయి రిపోర్ట్ను కొద్దిసేపటి క్రితమే ఒక ప్రాథమిక నివేదిక తయారు చేసి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేయడం జరిగింది. ఇందులో కొన్ని కీలక అంశాలు మనం పరిశీలిస్తే కనుక తప్పనిసరిగా లోటుపాట్లు, అంటే ఏదైతే పోలీసు దర్యాప్తు కొనసాగిందో ఆ దర్యాప్తులో లోటుపాట్లను ఇక్కడ సిట్ గుర్తించడం జరిగింది. దీంతో పాటు ఎన్నికల సందర్భం తర్వాత ఏదైతే ఈ హింసాత్మక సంఘటనలు జరిగాయో దానిని ముందస్తుగా పోలీస్ శాఖ గుర్తించడంలో, అంటే ఆయా జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు గుర్తించడంలో విఫలమయ్యారనేది కూడా పోలీస్ శాఖ తరపు నుంచి అంటే ఇక్కడ సిట్ గుర్తించడం జరిగింది. మరోవైపు మనం చూస్తే ఓవరాల్ గా ఈ 3 జిల్లాల్లో కూడా 33 సంఘటనలు చోటు చేసుకుంటే 33 సంఘటనలను కూడా దాదాపుగా 1370 మంది నిందితులను గుర్తించారు. ఇందులో 1370 మందిలో కూడా దాదాపుగా మనం చూస్తే 700 చిల్లర పైగా ఇప్పటికే 731 మందిని గుర్తించడం జరిగింది. అందులో కేవలం 124 మందిని మాత్రమే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన ఇంకా 639 మందిని ఇంకా గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా 500 మందికి పైగా నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. వీరందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేయాలనేది కూడా క్షేత్రస్థాయిలో అక్కడ స్థానికంగా ఇన్వెస్టిగేషన్ అధికారులను కూడా సిట్ ప్రశ్నించడం జరిగింది. ఇదే నేపథ్యంలో దాదాపుగా 1000 మందికి పైగా నిందితులు ఇప్పటికే ఇంకా కూడా బయటే తిరుగుతున్నారు. వీరందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని కూడా సిట్ సూచించింది. ఈ ప్రాథమిక నివేదికలో కొన్ని కీలక అంశాలను అదేవిధంగా కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఈ ఘటనల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదనపు సెక్షన్లు జోడించడం కోసం కోర్టులో మెమో జారీ చేసి ఆ కోర్టు అనుమతి తీసుకుని తద్వారా అదనపు సెక్షన్లు కూడా నమోదు చేయాలని కూడా సూచించడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా అనంతపురం రేంజ్ డీఐజీ, అదేవిధంగా అనంతపురం ఎస్పీ, పల్నాడు ఐజీ, గుంటూరు ఐజీతో పాటు పల్నాడు జిల్లా ఎస్పీ, అదేవిధంగా తిరుపతి ఎస్పీ, ఈ 3 ఎస్పీలతో పాటు ఆ రేంజ్ డీఐజీ, ఐజీలతో కూడా ప్రత్యేకంగా సిట్ ఏదైతే సూచనలు జారీ చేస్తుందో దాన్ని తూచా తప్పకుండా వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా డీజీపీ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు సిట్ చాలా కీలకమైన అంశంగా దాదాపుగా 150 పేజీలతోటి ఈ నివేదిక తయారు చేయడం జరిగింది. ఎందుకు ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే కనుక పల్నాడు జిల్లాలో కొన్ని గ్రూప్ అంటే ఒక వర్గం మీద పూర్తి స్థాయిలో గ్రామం మీద పూర్తిగా చూసుకుంటే కనుక రాళ్ల వర్షం కురిపించారు. ఇది ఒక రాళ్ల వర్షం ఒక విధంగా ప్రాణాలకు ప్రమాదం కలిగే అంశంగా ఇది చాలా తీవ్రంగా సిట్ భావిస్తూ దీనిలో నివేదికలు కూడా పొందుపరచడం జరిగింది. అక్కడ పోలీసుల వైఫల్యం కావచ్చు, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కొద్దిసేపటి క్రితమే వినీత్ బ్రిజ్లాల్ని కలిసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ను అదేవిధంగా డీజీపీని కూడా కలిసి పోలింగ్ రోజు అదేవిధంగా పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలో తెలుగుదేశం పాత్ర ఉంది, అదేవిధంగా కూటమి నేతల పాత్ర ఉందంటూ కూడా ప్రధానంగా ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోమారు వినీత్ బ్రిజ్లాల్ని కలిసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. అధికారుల పాత్ర దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2 అధికారులు అంటే 2 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. దీంతో పాటు తిరుపతి జిల్లా ఎస్పీని కూడా బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశంతో పాటు కూటమి నేతలతో కుమ్మక్కై ఈ ఘటనలకు పాల్పడ్డారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ఎవరైతే ఈ ఘటనలకు పాల్పడ్డారో ఈ ఘటన వెనకాల ఎవరైతే ఉన్నారో వారి మీద
వారిని బయటికి వెలికి తీయాలి, వారిని శిక్షించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా చెప్పుకుంటే కనుక ఎవరైతే అంటే ఎన్నికలకు ముందు కూటమి తరపు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏదైతే ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదు చేసిన ప్రాంతాల్లో అంటే పల్నాడు కానీ, అనంతపురం కానీ, తిరుపతి కానీ ఈ 3 జిల్లాల్లో కూడా ఎస్పీలను మార్చిన చోట ఎవరైతే ఎన్నికల కమిషన్ ఎస్పీలను మార్చిందో ఆ ప్రాంతంలో మాత్రమే ఇక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుని ఎన్నికల కమిషన్ నియమించిన ఎస్పీలనే ఎన్నికల కమిషన్ మళ్ళీ తిరిగి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే దానికి ప్రధానమైన కారణాలు ఏంటి, దీని వెనకాల ఉన్న బాధ్యులు ఎవరనేది కూడా చూడాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా అంటే దాదాపుగా ఒకవైపున 150 పేజీల నివేదిక, ప్రాథమిక నివేదిక రావడం, తద్వారా ఈ 150 పేజీల నివేదికలో కూడా కొన్ని కీలక అంశాలు అంటే ఎక్కడ ల్యాబ్స్ జరిగాయి, ఎందుకు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి, హింసాత్మక ఘటనల వెనకాల కారణాలు ఏంటి, పోలీసుల వైఫల్యం ఎక్కడుంది, ఎందుకు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయనేది ముందస్తుగా పోలీసులు గుర్తించలేకపోయారనే విషయాలన్నింటి మీద కూడా ఈ ప్రాథమిక నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత మాత్రమే అదనపు సెక్షన్లు నమోదు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని కూడా వినీత్ బ్రిజ్లాల్ అక్కడ హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే ఈ సిట్ ఇచ్చిన నివేదిక ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇది మరి కాసేపట్లోనే డీజీపీ ద్వారా ఎన్నికల కమిషన్ కూడా ఆ ప్రాథమిక నివేదికను పంపించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వినాయక్, సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన నేపథ్యంలో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? అంటే ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఈ హింసాత్మక ఘటనల మీద చాలా సీరియస్గానే వ్యవహరించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఎక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో ఆ ఫిర్యాదులు వచ్చిన ఆధారంగా ఎన్నికల కమిషన్ ఇప్పటికే అంటే అక్కడ ఎస్పీల మీద ఫిర్యాదులు రావడంతో పురంధేశ్వరి ఇచ్చిన లేఖ ఆధారంగా ఆ ఎస్పీలు 3 కూడా మార్చడం జరిగింది. అంటే తిరుపతి ఎస్పీ కానీ, అదేవిధంగా అనంతపురం జిల్లా ఎస్పీ కానీ, మరోవైపున మనం చూస్తే కనుక ఇక్కడ పల్నాడు జిల్లా ఎస్పీ కానీ 3 కూడా మార్చిన తర్వాత ఎక్కడైతే మార్చి ఎన్నికల కమిషన్ కొత్త ఎస్పీలు నియమించిందో ఆ 3 ప్రాంతాల్లోనే తీవ్ర హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడాన్ని ఎన్నికల కమిషన్ కూడా తీవ్రంగా పరిగణించింది. ఎవరైతే సమర్థవంతమైన అధికారులుగా అని భావించి ఎన్నికల కమిషన్ అక్కడ నియమించిందో ఆ అధికారులే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆ ఐపీఎస్ అధికారులే తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడం, ఈ వ్యవహారాలన్నింటి మీద కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా డిఫెన్స్లో పడింది. ఈ నేపథ్యంలోని ఈ ఘటనలన్నింటి మీద కూడా తీవ్రస్థాయిగా పరిగణిస్తూ ఇప్పటికే 2 ఎస్పీని సస్పెండ్ చేసింది, 1 ఎస్పీని అక్కడి నుంచి బదిలీ చేసింది. 3 మీద కూడా శాఖాపరమైన విచారణకు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఒకవైపు నుంచి ఆ 3 ఎస్పీలతో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాకీదు కూడా జారీ చేయడం జరిగింది. వారందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాథమిక నివేదిక అందిన తర్వాత దీని మీద ఎన్నికల కమిషన్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటూ ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక పోలీసుల ప్రాథమిక వైఫల్యం బయటపడింది. ఈ ప్రాథమిక నివేదికలో కూడా పోలీసుల వైఫల్యం బయటపడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయనేది అక్కడ పోలీసులు ముందస్తుగా గుర్తించలేకపోయారు. మరోవైపున కర్రలు కానీ, రాళ్లు కానీ ఇటువంటి వాటితోటి అక్కడ దాడి జరగడం అనేదాన్ని కూడా ఇక్కడ సిట్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ రెండింటితోటి దాడి చేయడం వెనక ముందస్తుగానే ఒక ప్రీ ప్లాన్ అనేది ఉందనేది కూడా సిట్ అభిప్రాయపడింది. అందుకనే ఇక్కడ ఎన్నికల ముందు అంటే కేవలం 4-5 రోజుల ముందు అక్కడ ఎస్పీలను మార్చడం ద్వారా ఇది పూర్తి స్థాయిలో అక్కడ ఎన్నికల కమిషన్ అక్కడ డిఫెన్స్లో పడినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ మార్చిన ఈ 3 ప్రాంతాల్లోనే ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం వెనక అక్కడ ఎస్పీలకు పూర్తి స్థాయిలో అక్కడ పరిస్థితుల మీద కానీ ఆ ప్రాంతం మీద కానీ అవగాహన లేని కారణంగానే ఇక్కడ సంఘటనలు జరిగాయనేది ఒకవైపున భావన. మరోవైపున వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్టుగా అక్కడ ఉన్న ఎవరైతే ఎస్పీలు మార్చారో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారు. వారందరూ కూడా కింది స్థాయి అధికారులను అక్కడ నియంత్రించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలకు ఉన్నతాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సమర్పించడం కూడా ఇప్పుడు కొత్త ట్విస్ట్గా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆ అధికారుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రాథమికంగా వారిని సస్పెండ్ చేయడంతో 15 రోజుల వివరణ అడిగారు. ఆ వివరణ తరువాత మాత్రమే వారి మీద మరిన్ని యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ వివరణ తర్వాత సంతృప్తి చెందకపోతే కనుక వారిని నేరుగా విచారణకు పిలిపించి వారిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 ఐపీఎస్ అధికారులు కూడా ఇప్పుడు తమ 15 రోజుల్లో వివరణ ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ కనుక సంతృప్తి చెందకపోతే వారి మీద తదుపరి చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.